తీరని విషాదం. ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఇంతమంది కుటుంబాల్లో తీవ్ర వేదనను, కడుపు కోతను మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో అమాయకులు బలైపోయారు. అసలు ఈ ఘోర ఘటనకు కారణాలను పరిశీలిస్తే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ వల్లే జరిగిందని అంటున్నారు అధికారులు, పోలీసులు. దీంతో పాటు టిప్పర్లో 50 నుంచి 60 టన్నుల కంకర ఉంది. కనీసం టిప్పర్లోని కంకరకు సెక్యూర్గా కవర్ కట్టలేదు. ఇక టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడం, మూల మలుపులో వస్తున్న బస్సును చూసుకోకుండా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఒకవేళ టిప్పర్లో ఓవర్లోడ్గా కంకర లేకున్నా ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. ఇక అన్నింటికంటే ముందే తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్డు కూడా సరిగ్గా లేదంటున్నారు ఈ గ్రామాల ప్రజలు. గుంటలతో పాటు అనేక వాగులు దాటుకొని రావాల్సి ఉంటుందని, మలుపులు ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదాలకు కారణమంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఇందులో ఆర్టీసీ లారీ డ్రైవర్లతో పాటు 7 పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ప్రమాదంలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతులు బస్ డ్రైవర్ దస్తగిరి బాబా, దన్నారాం తండాకు చెందిన తారీబాయ్, తాలిబాం, బోర్బండకు చెందిన కల్పన, గోగుల గుణమ్మ, బానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, దౌలతాబాద్కు చెందిన మల్లగుండ్ల హనుమంతు, యాలాల్కు చెందిన గుర్రాల అబిత, తాండూర్కు చెందిన షేక్ ఖలీద్ హుసేన్, తబసుం జహాన్గా గుర్తించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదంలో ఫైర్ సిబ్బంది రెస్క్యూలో పాల్గొన్నారన్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. సమాచారం అందిన 20 నిమిషాల్లో స్పాట్కి చేరుకున్నారని చెప్పారు. సిచ్యువేషన్ సీరియస్గా ఉండడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ప్రయాణికులను కాపాడేందుకు ఫైర్ టెండర్స్ కృషి చేశారన్నారు విక్రమ్ సింగ్ మాన్. ఇది మాకు చేవెళ్ళ ఫైర్ స్టేషన్కి మా కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం వస్తే పొద్దున ఇమీడియట్గా వెంటనే మా చేవెళ్ళ స్టేషన్ నుంచి ఫైర్ టెండర్ ఇతర వాహనాలు ఈ స్పాట్కి బయలుదేరినారు. ఒక 20 నిమిషాలలో ఇక్కడ చేరి మొత్తం ఈ సిచ్యువేషన్ పరీక్ష దానికి రెస్క్యూ యాక్షన్లో మనము దిగాము. అయితే కొద్దిగా సీరియస్గా యాక్సిడెంట్ కనిపిస్తే వెంటనే పక్కన ఉన్న ఫైర్ స్టేషన్స్ కూడా ఇమీడియట్గా మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఈ దగ్గరలో మనకు కుకట్పల్లి, అట్లాగే లంగర్ హౌస్ ఈ ప్రాంతాల నుంచి కూడా మన ఫైర్ స్టేషన్స్, మన ఆఫీసర్ సిబ్బంది కూడా వెంటనే బయలుదేరినారు. ఫైర్ టెండర్స్ కాకుండా ఈ పరిస్థితి బట్టి సీన్ చూస్తే మనకు ఇంకా ఇక్కడ రెస్క్యూ టెండర్స్ కూడా అవసరం పడతాయి. అదేవిధంగా రెస్క్యూ టెండర్స్ వెహికల్స్ కూడా స్పెషలైజ్డ్ టూల్స్తో పాటు ఒకవేళ ఇక్కడ ఈ కటింగ్ అవసరం ఉందా లేకపోతే ఎక్స్ట్రాక్షన్ అవసరం ఉందా దాన్ని బట్టి స్పెషలైజ్డ్ వెహికల్స్ కూడా ఈ సీన్కి చేరుకున్నారు. రీచ్ అయిన తర్వాత వెంటనే సిచ్యువేషన్ మొత్తం ఇది చూసి ఇమీడియట్గా we were able to extract the people at the earliest end. I really cannot comment on that reason. Apparently it's a narrow road and early morning జరిగింది. డీటెయిల్స్ విల్ బి నోన్ లేటర్ ఆన్ యాజ్ పర్ ద ఎంక్వైరీ అండి. సమాచారం ప్రకారం దాదాపు 70 ప్యాసింజర్స్ వరకు ఈ బస్సులో ఉండేవాళ్ళు అండి. మనకు ఎర్లీ మార్నింగ్ ఇది కాల్ వచ్చింది అరౌండ్ 6:50 ఆ టైంకి ప్రాంతంలో ఫస్ట్ మనకు కాల్ వచ్చింది. ఇమీడియట్గా చేవెళ్ళ ఫైర్ స్టేషన్ టెండర్ ఇక్కడ పంపటం జరిగింది. రీచ్ అయిన తర్వాత యాజ్ పర్ ద సిచ్యువేషన్ మనకు దగ్గరలో స్టేషన్స్ నుంచి కూడా ఫైర్ టెండర్స్ కాకుండా ఇంకా స్పెషలైజ్డ్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. దాంట్లో ఈ రకరకాల టూల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ కూడా మేము ఇక్కడ పంపించి ఇమీడియట్గా వి వర్ ఏబుల్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు మోదీ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు మోదీ. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. రోడ్డు బావుంటే ప్రమాదం జరిగేది కాదన్నారు ఎమ్మెల్యే. ఎన్జీటీలో పర్యావరణ పరిరక్షకులు కేసు వేయడంతో రోడ్డు పనులు ఆలస్యమయ్యాయన్నారు. ఆ కేసు విడ్రాతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే. ఈరోజు జరిగిన సంఘటనకు తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది ఎక్కడ కూడా జరగవలసిన పని కాదు. కానీ ఈ రోడ్డు ఎందుకయింది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ కూడా తెలుసు, సమాజానికి అందరికీ తెలుసు. అప్పటి నుంచి మన్నెగూడ వరకు, అప్పటి నుంచి హైదరాబాద్ బీజాపూర్ రోడ్ ఏదైతుందో బీజాపూర్ నుంచి మన్నెగూడ వరకు కంప్లీట్ అయింది. మన్నెగూడ నుంచి అప్పదాకా కావాల్సిన రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో ఎన్జీటీలో కేసు వేయడం వల్ల మరి గత 6-7 సంవత్సరాల క్రితం రోడ్డు శాంక్షన్ అయితే ఇప్పటిదాకా పని చేయకుండా ఆ ఎన్జీటీలో కేసు వేయడం వల్ల ఆగిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అన్ని రకాలుగా సేవ చేయడానికి, పని చేయడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అనేక సార్లు కోర్టు డైరెక్షన్ వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు మేము ఆ పర్యావరణ పరిరక్షకులతో ఎన్జీటీ కేసు ఎవరైతే తీసిరో వాళ్ళందరితో అనేక సార్లు, అనేక సందర్భాల్లో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఇక్కడ లోకల్ పరిస్థితి ఇట్లున్నది, ఈ ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది ఉన్నది, ఈ రోడ్డు లేక చాలా ప్రజలంతా 4 కాన్స్టిట్యున్సీలు పరిగి, వికారాబాద్, చేవెళ్ళ, తాండూరు కాన్స్టిట్యున్సీ వరకు కర్ణాటక పోయే రోడ్డు ఉంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోడ్డు కావాలని చెప్పడంతో మొన్ననే వాళ్ళు కన్క్లూజన్కి వచ్చి విత్డ్రా చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితమే పనులు కూడా స్టార్ట్ అవుతుంది. వీలైనంత వరకు ఈ రోడ్డును అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ జరిగిన సంఘటనలో మృతి చెందిన మృతులకు తీవ్ర సానుభూతి. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో పట్నం మహేందర్ హాస్పిటల్లో, మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో, వికారాబాద్ హాస్పిటల్లో ఉన్న ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి. ఊహకందని విషాదం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తెల్లవారుజామున ఘటన జరిగింది. బస్సుపై కంకర లోడు పడడంతో చాలా మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఘటనలో పోలీసుల వివరాల ప్రకారం ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నారు. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. పోలీసులు ఘటనా స్థలంలో 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 కండిషన్ సీరియస్గా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. TS 34TA 6354 నెంబర్ ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40 బయలుదేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కాలేజీకు వెళ్లే స్టూడెంట్స్ ఎక్కారు. తర్వాత స్టాప్లలో ఎక్కిన వారితో ఆ సంఖ్య 70కి చేరింది. స్టూడెంట్స్ హైదరాబాద్లోని పలు కాలేజీల్లో చదువుతున్నారు. నిన్న హాలిడే కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి సిటీకి వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో ఉదయం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఊహకందని విషాదం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తెల్లవారుజామున ఘటన జరిగింది. బస్సుపై కంకర లోడు పడడంతో చాలా మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఘటనలో పోలీసుల వివరాల ప్రకారం ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నారు. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. పోలీసులు ఘటనా స్థలంలో 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకర్లో కూరుకుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 కండిషన్ సీరియస్గా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. TS 34TA 6354 నెంబర్ ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40 బయలుదేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కాలేజ్కు వెళ్లే స్టూడెంట్స్ ఎక్కారు. తర్వాత స్టాప్లలో ఎక్కిన వారితో ఆ సంఖ్య 70కి చేరింది. స్టూడెంట్స్ హైదరాబాద్లోని పలు కాలేజీల్లో చదువుతున్నారు. నిన్న హాలిడే కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి సిటీకి వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో ఉదయం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. తీరని విషాదం, ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఇంతమంది కుటుంబాల్లో తీవ్ర వేదనను, కడుపు కోతను మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో అమాయకులు బలైపోయారు. అసలు ఈ ఘోర ఘటనకు కారణాలను పరిశీలిస్తే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ వల్లే జరిగిందని అంటున్నారు అధికారులు, పోలీసులు. దీంతో పాటు టిప్పర్లో 50 నుంచి 60 టన్నుల కంకర ఉంది. కనీసం టిప్పర్లోని కంకరకు సెక్యూర్గా కవర్ కూడా కట్టలేదు. ఇక టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడం, మూల మలుపులో వస్తున్న బస్సును చూసుకోకుండా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఒకవేళ టిప్పర్ ఓవర్లోడ్గా కంకర లేకున్నా ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. ఇక అన్నింటికంటే ముందే తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్డు కూడా సరిగా లేదంటున్నారు ఈ గ్రామాల ప్రజలు. గుంటలతో పాటు అనేక వాగులు దాటుకొని రావాల్సి ఉంటుందని, మలుపులు ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదాలకు కారణమంటున్నారు.